కేసీఆర్ గారికి అయితే ఏదైతే సిట్టు నోటీస్ ఇచ్చిందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయని ఒక డ్రామా ఆడడం, ఒక సీరియల్ మాదిరిగా దీన్ని తీసుకుపోవడం, అదేవిధంగా హరీష్ అన్న గారికి నోటీస్ ఇవ్వడం, కేటీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం, అదేవిధంగా సంతోష్ గారికి నోటీస్ ఇవ్వడం, ఈరోజు మన కేసీఆర్ గారికి నోటీస్ ఇవ్వడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దీన్ని ఓన్లీ కక్షపూరితంగా నడిపిస్తుంది. మీకు ప్రజలకు మంచి చేసే చేతగాక, ప్రజలలో మీరు మంచిగా లేక, ప్రజలలో మీకు పోయే ముఖం లేక, ఏదో విధంగా బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ పెద్ద నాయకుల మీద బురద జల్లే కార్యక్రమంలో భాగంగానే దీన్ని చూడవలసిన పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు కేసీఆర్ గారు అయితే ఏదైనా ఉందో మన 10 సంవత్సరాలు కూడా బ్రహ్మాండమైన పరిపాలన అందించి చావు నోట తలబెట్టి ఈరోజు తెలంగాణ సాధించిన కేసీఆర్ గారి మీద, అదేవిధంగా తెలంగాణ సాధించిన తెలంగాణను బ్రహ్మాండంగా నీళ్లు నిధులు అయితే ఏదైతే ఉద్యోగాలు ఇలాంటివి ఉన్నాయో అన్నింటిలో కూడా నెంబర్ 1 వేసి, ఒక పంటలలోనైతే దేశంలో నెంబర్ 1 చేసి, అదేవిధంగా గ్రోత్లో కూడా తెలంగాణ నెంబర్ 1 చేసిన ఘనత ఎవరికైతే దక్కిందంటే బీఆర్ఎస్ పార్టీకి ఆ ఘనత దక్కింది. అలాంటి బీఆర్ఎస్ పార్టీని ఏదైనా బురద తల్లి ఇలాంటి పనులు చేయాలని మీరు అనుకుంటే దానికి చెల్లదు. ఏదైతే ప్రజలు కూడా ఈరోజు మీ ఆటలు కూడా చూసిరు, ప్రజలు గమనిస్తున్నారు. ఆల్రెడీ మీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మనికి లేదు. ఈ రోజున మీరు ఈ నోటీసులు ఇచ్చేస్తే ఏదో మున్సిపాలిటీలలో మాకు ఏదో పెద్ద ఎక్కువ సీట్లు గెలుస్తామని మీరు భ్రమపడుతున్నారు. కానీ ఈరోజు బ్రహ్మాండమైన ఒక 70-80% బీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకోబోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.